పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపేందర్ గారితో ఉన్నాము. హైకోర్టు సిబిఐ విచారణ, కాళేశ్వరం సిబిఐ విచారణపై ఒక నెల రోజుల దాకా స్టే ఇచ్చింది. కేసీఆర్ పైన ఎలాంటి విచారణ ఉండొద్దని. తర్వాత మళ్ళీ విచారణ మొదలైతే మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఇది ఎట్లుందంటే, గతంలో కూడా మా పార్టీ పుట్టినప్పుడు చాలామంది స్టార్టింగ్లోనే అన్నారు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది అని చెప్పి. అన్నవాళ్ళు ఎక్కడికి పోయారు? ఈరోజు అన్నవాళ్ళే విజన్ 2020 అని మాట్లాడిరు. ఆ రోజు విజన్ 2020 రాకముందే ఊరు వదిలిపెట్టిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఆత్మ, బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది. ఈ పార్టీ కేసీఆర్ అనే నాయకుడు తెలంగాణ ప్రజల ఉశ్వాస నిశ్వాస. ఎందుకంటే దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మెజారిటీ ప్రజల మనోభావాల కొరకు, వాళ్ళ యొక్క సాధన, లక్ష్య సాధన కొరకు తన ప్రాణాన్ని కూడా పణంగా వదిలినటువంటి వ్యక్తి కేసీఆర్. ఏదో గాంధీ గారు చేసినట్టు, పొడి శ్రీరాములు చేసినట్టు మనం చరిత్రలో చదివినాం. కానీ సమకాలీన ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారే అశేషమైన ప్రజల కొరకు, కోట్లాది మంది ప్రజల కొరకు తన ఆమర నిరాహార దీక్షని, అంటే ఒక డిమాండ్ ముందు పెట్టి, ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టి, ఈ డిమాండ్ నెరవేరకపోతే నేను అన్నము నీళ్లు ముట్టను, నేను నా ప్రాణం పోయే వరకు, కాబట్టి మీరు కన్సిడర్ చేయమని చెప్పేసి. ప్రజాస్వామ్యంలో ఇది ఉన్నది ఒకటే, రాస్తారోకాలు, ధర్నాలన్నీ అరెస్ట్ చేస్తారు. లాస్ట్కి అన్నీ అయిపోయాక మిగిలేది ఏంటి అంటే ఒక డిమాండ్ పెట్టి, ఆ డిమాండ్ నెరవేరే వరకు అన్నం నీళ్లు ముట్టను నేను. ఇది ధర్మ పోరాటము. కాబట్టి ధర్మ పోరాటం, కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఆ రోజు కేసీఆర్ వెనక నిలబడ్డాడు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసిర్రు. కాబట్టి కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు, ప్రజలకి అన్ని రకాలుగా అభివృద్ధిలో అవకాశం ఉన్నంత వరకు అందింది. తర్వాత వచ్చినటువంటి మాయ మాటలు చెప్పి, లంగ మాటలు, జూటే మాటలు, బట్టెబాగి మాటలు చెప్పి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన అబద్ధాలను నిజం చేయడం కొరకు కేసీఆర్ని ఏదో టచ్ చేయాలని చూస్తారు. కానీ భస్మీపటలం అయిపోద్ది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ని టచ్ చేస్తే భస్మీపటలం ఊత్తరు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి నాయకుడు తెలంగాణ కోసం నికార్సుగా నిలబడ్డటువంటి నాయకుడు, ఆరణాల నాయకుడు. తెలంగాణ సాధించకపోతే రాళ్లతోటి కొట్టి సంపమని చెప్పిండు. ఒక ఎలక్షన్ నుంచి 2వ ఎలక్షన్కి పోవటానికి నా ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నాకు ఓట్లు వేయొద్దని సవాలు విసిరినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఇలా మచ్చలేని నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని మీరు సిబిఐ చేత, ఈడీ చేత, ఐటీ చేత ఏం పిగలేరు మీరు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇక్కడ ఇంటికి కూడా కేసీఆర్ని టచ్ చేయలేరు. సిబిఐ ఎంక్వైరీ పడితే అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 2014 నుంచి 18 వరకు హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు మీద పడాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ పడడం ఏంటని రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఏంది, మా బలం కేసీఆర్, మా బలగం కేసీఆర్, మా నాయకుడు కేసీఆర్. రేపు కేసీఆర్ ఇట్లా జనాలకు వచ్చిండే అంటే మళ్ళీ జనమంతా కేసీఆర్ వెనక ఉరుకుతారు. కాబట్టి కేసీఆర్ని బలహీనం చేయాలి అంటే ఏం చేయాలి? విద్యుత్ కొనుగోలు చేసినాడు, ఛత్తీస్గఢ్ నుంచి కొనేటప్పుడు ఎక్కువ రేట్లకు కొన్నాడు, అక్కడ కుంభకోణాలు జరిగినాయని కొన్ని రోజులు, లేదా ఫోన్ ట్యాంపింగ్ చేసిర్రు వీళ్ళని చెప్పేసి కొన్ని రోజులు, కేటీఆర్ గారి పేరు మీద కొన్ని రోజులు మన ఈ ఫార్ములా కేసులు, రకరకాల కాళేశ్వరం కేసులు. దాంట్లో భాగంగానే హరీష్ రావు గారు కూడా ఒక మాస నాయకునిగా ఎమర్జ్ అయి ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, వీళ్ళని బట్టగాల్చి మీదేయాలి, బురద జలాలి, ఎక్కడ లేని కాడ కూడా ఒక అనుమానాన్ని సృష్టించాలి ప్రజలలో. సృష్టిస్తే ప్రజలు మంచి కన్నా ఎక్కువ చెడుకి అట్రాక్ట్ అవుతున్నటువంటి రోజులు ఇవి. కలికాలం అనేది అట్లా ఉన్నది. కాబట్టి ఇలా జనం ఆ రోజు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలు పెడితే అటువైపు పోయినరు. ఈరోజు ఏమైంది తెలిసి వచ్చింది. ఆఖరికి ఒక యూరియా బస్సా కొరకు ఇలా భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ కోరుకున్నది ఏంది? మధ్యరాత్రి ఆడబిడ్డలు అర్ధరాత్రి కూడా రోడ్ల మీద నడిచిన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని ఆయన చెప్తే, ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక యూరియా బస్తాకు ఆడోళ్ళే జుట్లు కొట్టుకునే దరిద్ర పాలన తెచ్చిండు కాంగ్రెస్ పార్టీ. యూరియా బస్తా అనేది కేంద్రం నుంచి వస్తాయి, యూరియా అనేది రాష్ట్రం నుంచి రావు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారరా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు నేను ఏమంటున్నా, గతంలో ఎంత అవసరం ఉన్నది, ఎంత పంటలు వేసిర్రు, ఆ పంట ప్రకారం ఎంత యూరియా అవసరము, దానికి తగ్గట్టు నువ్వు కేంద్రానికి ప్రపోజల్స్ పంపాలి కదా. ఈ సంవత్సరం ఎంత పెరిగింది? 21 లక్షలు సుమారు ఎక్కువ పోయినసారి చేసిన దానికన్నా సేద్యం చేశారు అంటే యూరియా కూడా ఎక్కువ పడుతుంది కదా.
అంటే నీ కూడా ఒక నిబద్ధతగా నువ్వు ఉండి పనిచేసి నీకు అక్కడ ఎస్టిమేట్ చేయగలిగితే నువ్వు రాబోయే మనకు ఆపద ఏందో నువ్వు గ్రహించగలిగి నువ్వు కేంద్రానికి కనుక నువ్వు చెప్పుంటే ఆ రోజు నువ్వు అప్లికేషన్ పెట్టుంటే కేంద్రం పంపించేది. నువ్వు సరైనటువంటి విధానాలు నువ్వు రెస్పాండ్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా పంపలేదు. సరే వాళ్ళు పంపిర్రా పంపలేదా, నువ్వు ఇక్కడ జనాలకి సరైన సమయంలో సరిగా నువ్వు రెస్పాండ్ కాక ఇయ్యక ఈరోజు ఏంటంటే ధర్నాలు, రైతులు రోడ్ల మీద పడి ఇవాళ చెప్పులు బీర్సీసాలు లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి, ఆడబిడ్డలు పిల్లల సంఖ్యలో పెట్టుకొని కుటుంబం మొత్తం కూడా ఒక యూరియా బస్తాకి వచ్చిందంటే తెలంగాణ రైతన్నను ఎంత గోసపెడుతుందో ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్క యూరియా బస్తా కొరకు ఇంత ఘోరమానండి. ఇట్లాంటి దౌర్భాగ్య పాలన నిజంగా గాంధీ ఆ రోజు చెప్పిన దానికి ఇప్పుడు గాంధీ ఉంటే ఆత్మహత్య చేసుకున్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీని చూసి. కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళకి పరిపాలన మీద ఇప్పటికీ పట్టు లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా పడుకున్నామా, తిన్నామా, తెల్లవారిందా, కలెక్షన్ ఏమైనా వచ్చిందా, ఎక్కడ యూరియా, ఎక్కడ ఇది ఇసుక ఉన్నది, లేకపోతే ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, ఎక్కడ భూములో పంచాయతీలు ఉన్నాయి, ఎండ్ల ఏలు పెడదాం, ఎండ్ల డబ్బులు సంపాదించుదాం. సంపాదించిన ఈ ఇంచి తీసుకుపోయి మూసిల నుంచి గుంజి మళ్ళీ కేంద్రానికి ఇవ్వాలి కదా. 52 సార్లు తిరిగిండి. ఇవ్వాలా ఏమిటి తిరుగుతున్నాడు, ఏం తెచ్చినావు, ఓ ప్రాజెక్టు తెచ్చినవా, ఓ బడి తెచ్చినవా, గుడి తెచ్చినవా, యూరియా కూడా ఇవ్వలేకపోతే సన్నాసులారా. 1,00,000 కోట్లు మీరే దోచుకున్నారు. ఇంకా మేము సంక్షేమం చేద్దామంటే అక్కడ ఏం లేవు, నిధులు కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు బుద్ధి అన్నం తినేవాడు, బుద్ధి ఉన్నవాడు, సంస్కారవంతులు ఎవరు కూడా ఈ మాటలు మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు? నీకు అయిందే 92,000 కోట్లు, 90,000 కోట్లు దాని ఎస్టిమేషనే, డిపిఆర్ఏ ఖర్చు పెట్టిందే 96,000, 90 కోట్లు. రాష్ట్రాన్ని కూడా అప్పుల పాలు చేసిరు, 7 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిరు అంటారు. అప్పులు అనేది వాడు చెప్పే మాట, అప్పులు కాదు పెట్టుబడి. ఇలా పార్లమెంట్లో సమాధానం, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు సమాధానం 2,86,000 కోట్లని, వీడి దగ్గరేమో 7 కోట్లు అని చెప్పి ప్రచారం చేస్తాడు. 6 కోట్లు 6 లక్షల కోట్లని. ఎక్కడి నుంచి అయినాయి? నిన్ననే కదా ఇచ్చింది, ఆర్బీఐ లెక్కలు ఇచ్చింది కదా, పార్లమెంట్లో కూడా చెప్పినారు కదా. మరి ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు? అంటే ఊకనే గాలికి మాటలు చెబుదాం, జనం నమ్ముతారు. ఎన్ని రోజులు మీరు ఈ గాలి మాటలు చెప్తారు, ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు, ఎన్ని రోజులు ఇట్లా ప్రజల్ని చూతే బనాయిస్తారు? ఇవన్నీ తెలిసిన రోజున తప్పకుండా అదే చెప్పులు తీసుకొని ఎమ్మలబడి కొడతారు. మీ చెడ్లలో కూడా బరిజనగలు వదిలే రోజులు వచ్చినాయి. ఇక మీ పాయింట్లల్లో, మీ కడ్రాయర్లలో బరిజనగలు వదులుతారు తెలంగాణ ప్రజలు. నువ్వేదో అంటే పురుగులు అవి బరిజనగలు అంటే అవి పడతాయి, ఇక రక్తం పీలుస్తాయా? రక్తం పీలుస్తాయి, వదలవు. ఇక అవి మన బర్రెలు ఈ చెర్రలకు పోయినప్పుడు ఈ బర్రెలేమో చల్లగా నీళ్ళు స్నానం చేస్తుంటాయి, అవి ఈ జనగలు పడితే వాటిని పట్టి రక్తం తాగుతుంటాయి. ఇప్పుడు కూడా నీకు తెలంగాణ ప్రజలు జనగలు పట్టినట్టు బట్టి మీరు ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేరే వరకు మిమ్మల్ని తరిమి రోడ్ల మీద ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీద సభ పెడతా ఏదో కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభ పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసింది, మా వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎంత నీచమైన, ఎంత ఘోరమైన, ఎంత హేయమైన అబద్ధాలు ఇవి. ఏం చేసినారు వాడు? బీసీలకు ఏమి ఇచ్చినాడు? 42% రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు కదా. ఏది అది? నువ్వు బిల్లుని తెచ్చివి, ఆ బిల్లులు పోయి ఆడ రాష్ట్రపతి కాడు ఉండే, ఓ ఆర్డినెన్స్ తెచ్చివి, అది రాష్ట్రపతి కాడికే బాయ్. ఇప్పుడు జీవో అంటివి, జీవో కాకపోతే మళ్ళీ పోయి పార్టీ పరంగా ఇస్తాంటివి, పార్టీ పరంగా ఇస్తే నువ్వే ఇస్తావు, ఇంకొన్ని తీసుకొచ్చి నీ కులపోయినో నీ అగ్రవర్ణ పోయినో ఇస్తావు బీసీలకు ఇచ్చినట్టు. వాడు గెలుస్తాడు. ఇక బీసీ వాళ్ళని ధృతరాష్ట్ర కౌగిలిలో బంధిస్తున్నాడు. మా పొన్నం ప్రభాకర్ అన్న కానీ, మహేష్ అన్న కానీ వీళ్ళని ఉత్సవ విగ్రహాలుగా పెట్టిండు. కేవలం ఆడ అవి ఉంటాయి అంతే, వాళ్ళకి ఏం తెలియదు, రివ్యూ చేయరు, అసలు ఏం జరుగుతుంది ఏం సంగతో తెలియదు. ఇలా ఏది ఇస్తామి? నువ్వు బీసీ రిజర్వేషన్లకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ అంటాడు, బీసీ రిజర్వేషన్లు అంటే సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఉపరాష్ట్రపతి మళ్ళీ రెడ్డి అని అంటాడు. ఇక్కడనేమో పదవులు ఇవ్వడు. అంటే నీ పదవులు వచ్చే కాడనేమో రెడ్లు అంటావు, ఇక్కడ వచ్చేసరికి రిజర్వేషన్లు అంటావు, ఈ రిజర్వేషన్ కోర్టులలో బట్టి చేస్తావు. ఇవాళ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే, ఆర్డినెన్స్ జీవో తీసుకొస్తే 24 గంటల కోర్టు కొట్టేస్తుంది. ఇవాళ ఏమైంది? అక్కడ గ్రూప్ 1 తన్నీరు కదా, ముట్టకాయలు వేసి ఒక తన్నుదంతా పోయి ఇప్పుడు మూసిలో పడ్డాడు. అర్థమైందా? కాబట్టి నేను ఏమంటున్నా, ఈ విధానాలతోటి, ఈ అవగాహన రాహిత్యంతో, పరిపాలన మీద పట్టు లేక, చదువు లేక, ఈ దద్దమ్మలు, ఈ సన్నాసులు, వీళ్ళ వల్ల ఇవాళ తెలంగాణ ఆగమైపోతుందండి. రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోయి లక్షలాది ఇవాళ హైదరాబాద్ చుట్టూ వేలాది మంది యువకులు వాళ్ళంతా వాళ్ళే పని చేసుకొని, వాళ్ళే ఆఫీసులు పెట్టుకొని, వాళ్ళే పెట్టుబడులు పెట్టి, వాళ్ళే ఏదో మంచో చెడో చేసుకొని బతికిరు కదా. ఇలా మొత్తం స్టాగ్నేషన్ వచ్చింది. ఇలా అప్పులు తెచ్చి ప్లాట్లు కొన్నాడు, అప్పులు తెచ్చి అపార్ట్మెంట్లు కట్టినోడు, అవి అమ్ముడు పోక అప్పులు పాలై ఆగమైపోతున్నది కదా ఈరోజు రియల్ ఎస్టేట్ అంతా. ఈ పనికి వాళ్ళ హైడ్రా ఎవరిని బాగు చేస్తుంది? ఇది ఉన్నోని బతకకుండా చేసిన హైడ్రా. నువ్వు ఎట్లా ప్రజాపాలన అంటున్నావు, ఎట్లా ప్రజాప్రభుత్వం అంటున్నావు? బీఆర్ఎస్ హయాంలో ఉత్త హైటెక్ సిటీ నానక్రామ్ కూడా, కొండాపూర్, గచ్చిబౌలి డెవలప్ అయింది. కానీ హైదరాబాద్లో ఎప్పటి నుంచో
అంటే హైదరాబాద్కి గొప్పగా పేరుగాంచిన కొన్ని బస్తీలు అవి అట్లనే ఉన్నాయి, బస్తీలుగానే ఉన్నాయి అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవడో రాజకీయంగా మాటలు కాదు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మనకాడ ఇక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీలు. హైదరాబాద్కు నువ్వు వెస్ట్కు పో, ఇలా రజనీకాంత్ లాంటి ఒక సీనియర్ నటుడు, ఇలా భారతదేశంలోనే ఒక పొజిషన్లో ఉన్నటువంటి నాయకుడు ఇది హైదరాబాదా అమెరికా అని చెప్పేసి మాట్లాడిండు. ఒక రజనీకాంతే కాదు, అనేక మంది కమల్ హాసన్ లాంటి వాళ్ళు, అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, క్రికెట్ దిగ్గజాలు భూములు కొనుక్కున్నారు ఈడ. ఎందుకు హైదరాబాద్లో నువ్వు ఎల్బీ నగర్ పో, ఒకనాడు ఎట్టుండే తమ్మి, ఎల్బీ నగర్లో గంటలు సిగ్నల్ పడితే ఇలా ఎల్బీ అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇక్కడ హైదరాబాద్ చుట్టూ మొత్తం కూడా ఫ్లైఓవర్లు వచ్చినాయి. మూసి మీద 15 ప్రాజెక్టులు కట్టాలని చెప్పేసి తీసుకొచ్చినాడు. ఇలా హైదరాబాద్లో ఎక్కడ చెప్పండి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చినాయి కదా. ఇలా అనేక రకాలుగా హైదరాబాద్ డెవలప్ అయ్యి అందుకని హైదరాబాద్లో మాకు ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. కాబట్టి నేను కేటీఆర్ గారు ఒక బ్రాండ్ వేసినాడు. అభివృద్ధి అంటే కేటీఆర్ అంటే అభివృద్ధి. హైదరాబాద్ అంత అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ని, రియల్ ఎస్టేట్లో నెంబర్ 1కి తీసుకొచ్చిన హైదరాబాద్ని ఈరోజు బురదగుంటలు వేసిండు. ఈ బురదగుంటలు వేయటం వల్ల ఏమవుతుంది తెలుసా? రియల్ ఎస్టేట్ ఆగిపోతే నీకు ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ అయిపోద్ది, ప్రజల దగ్గర పైసలు ఉండవు, ఒక్క రంగంలో డబ్బులు తిరుగుతుంటే అన్ని రంగాలలో ఆ డబ్బులు వెళ్తూ ఉంటాయి, అందరూ అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి ఈ సన్నాసుల పాలన, కాంగ్రెస్ సన్నాసులు, ఈ కాంగ్రెస్ దరిద్ర గొట్టు పాలన ద్వారా ఈరోజు తెలంగాణ తిరోగమనం అయిపోయింది.